హలో గైస్, అయితే మరి మన చిరంజీవి గారి సినిమా రోజుకు ఒక రికార్డ్ అయితే లేపేస్తుంది. సో నేను అది అప్లోడ్ చేయలేదు. ఒక అప్డేట్ ఏంటి అంటే RRR ఈరోజు దాకా డే 5 ఏదైనా సినిమా మీరు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు దాకా టాలీవుడ్లో డే 5 అంటే రిలీజ్ అయిన 5వ రోజు కలెక్షన్స్ హయ్యెస్ట్ అయితే RRR సినిమా పేరు మీద ఉంది. కానీ మనశంకర వరప్రసాద్ అనే సినిమా RRRని కూడా వెనక్కి పెట్టి ఆ సినిమా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. డే 5 రికార్డ్స్ అనమాట కలెక్షన్ పరంగా. అది ఒక రికార్డ్. ఓకే, రీసెంట్గా ఓజీ అనే సినిమా సెప్టెంబర్లో వచ్చింది. అది కూడా భారీగా కలెక్షన్స్ పెట్టింది, భారీగా ప్రతి దగ్గర హౌస్ఫుల్ బోర్డులు అన్నీ పెట్టింది. కాకపోతే కొన్ని ఏరియాల్లో, సో నిజాం అని చెప్పి, సో క్రాస్ రోడ్స్ అని చెప్పి కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలో అయితే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఓజీని కూడా వెనక్కి పెట్టేసింది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా, మోస్ట్ హైప్డ్ ఫిలిం ఓజీ సినిమాని వెనక్కి పెట్టిన మనశంకర వరప్రసాద్ సినిమా తమ్ముడు రికార్డ్ని అన్నయ్య కొట్టాడు అని చెప్పి సో ఇంకా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇందులో బాధపడడానికి ఏం లేదు గైస్. ఒక 4 నెలల ముందు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, ఈ రోజున చిరంజీవి గారు పెట్టారు, మార్చిలో రామ్ చరణ్ గారు క్రాస్ చేస్తారు. సో ఆ రకంగా ఒకరి రికార్డ్స్ ఒకరు అలాగే క్రాస్ చేసుకోవడం అనేది మెగా ఫ్యామిలీలో ఉండే ఒక హెల్దీ కాంపిటీషన్ అది. సో అది ఇందులో ఏమీ నెగిటివ్గా మాట్లాడడానికి కూడా లేదు. కోర్స్ ఇలా చెయ్యాలి కూడా. అయితే మరి ఓజీ అనే సినిమాని కూడా దాటేసిందంటే ఇంకా చిరంజీవి గారి లెవెల్ ఏంటో, చిరంజీవి గారి ఆయనకున్న మార్కెట్ ఏంటో జెన్జీ కిడ్స్కి ఈ సినిమాతో అర్థమైందనమాట. ఒకే ఫ్యామిలీ నుండి 140 మంది అయితే మనశంకర వరప్రసాద్ గారు మూవీ అయితే చూశారు. వాళ్ళు ట్రాక్టర్లో, స్కార్పియోల్లో, బొలెరోల్లో, చిన్న కార్లు, పెద్ద కార్లు, అన్ని కార్లలో వచ్చారనమాట. వీళ్ళైతే ఖచ్చితంగా డైలాగ్ వేయచ్చు, మీరు సినిమా చూడాలంటే టికెట్ కొనుక్కుంటారేమో, మేము థియేటర్. కొన్ని ఏరియాల్లో అయితే మీరు చూసుంటారేమో మరి, చాలామంది 140 మంది అంట ఒక ఫ్యామిలీకి సంబంధించి, ఒక 140 మంది ట్రాక్టర్లు, సుమోలు, కార్లు ఏవి పడితే అవి కట్టించుకొని సినిమా చూడడానికి వెళ్ళారంట. అంటే పండక్కి ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా కలిశారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిశారు. వాళ్ళందరూ కలిసి ఒకే సినిమాకి వెళ్ళడం, ఒకే హాల్కి వెళ్ళడం, అది కూడా చిరంజీవి గారి సినిమా అవ్వడం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ట్రెండింగ్గా మారింది ఈ టాపిక్. సో మరి అంతే గైస్, చిరంజీవి గారి సినిమా అంటే చాలా రకాల కొత్తవన్నీ బయటకు వస్తాయి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. కుర్చీలు కొత్తగా వేస్తున్నారంట, ఈ రోజున ట్రాక్టర్లు సుమోలతో వెళ్తున్నారంట. సో చాలా కొత్త విషయాలు జరుగుతున్నాయి చిరంజీవి గారి సినిమాలో. ఒక 20 సంవత్సరాల క్రితం చిరంజీవి సినిమాకి లైన్లో నిలబడి టికెట్ సంపాదించడం అనేది ఎంత కష్టమో, ఇప్పుడంటే బుక్ మై షోలో, డిస్ట్రిక్ట్ ల్యాప్ అని వచ్చేసినాయి. అప్పట్లో ఏం లేవు. నీకు చిరంజీవి సినిమా కావాలి అంటే మినిమం వారం రోజులైనా పెట్టేది ఒక టికెట్ దొరకడానికి. అంత కాంపిటీషన్ ఉండేది, అంత రష్ ఉండేది మార్కెట్, థియేటర్ దగ్గర. సో అదే గైస్, మరి మీకేమనిపించింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారి రికార్డ్సే కాదు, ఇంకా చాలామంది పెద్ద హీరో రికార్డ్స్ కూడా క్రాస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.